అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 12. ఆ మాటకి కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూస్తూ అక్కడితో ఆపే అంటూ మంచం మీద ఇంకో వైపుకి తిరిగి పడుకుంది. ఆమెని చూసి నవ్వుకుంటూ ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి వెనుక నుంచి ఆమెని గట్టిగా వాటేసుకొని పడుకున్నాడు. ఆమె కూడా అతని చేతి మీద చేయి వేసి ప్రశాంతంగా పడుకుంది. చిన్నప్పటి నుంచి తనకి ఎంతో ఇష్టమైన తన బావ తన చిన్నతనంలోనే తనకి దూరమైపోయాడు అని ఎంతో బాధపడింది. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత తన చిన్ననాటి ప్రేమ మళ్ళీ తనని వెతుక్కుంటూ తన దగ్గరికి వచ్చింది అంటే ఎంతో ఆనందపడిపోయింది అక్షర. సూర్యకి అభిముఖంగా తిరిగి, బావా, నీకు తెలీదు నీకోసం నేను ఎన్ని రోజులు ఏడ్చానో. నీకు తెలీదు బావా, కానీ ఆ దేవుడు నా ఏడుపుకి కరిగిపోయినట్టున్నాడు. అందుకే మళ్ళీ నేను నా దగ్గరికి పంపించేశాడు. కానీ అత్తయ్య, మావయ్య, అన్విక వీళ్ళేమయ్యారు? నాకు వాళ్ళని కూడా చూడాలని ఉంది బావా. అది కాకుండా నువ్వు నాన్నని ఎందుకు ఇంత ద్వేషిస్తున్నావు? నాన్న పేరు చెప్తే ఎందుకు ఇంతలా బుసలు కొడుతున్నావు? ఇవన్నీ నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకొని తీరుతాను బావా అనుకుంటూ సూర్య వైపే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అక్షరాకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య హెలికాప్టర్లో. నేరుగా తన ఆఫీస్ పై ఫ్లోర్లోనే ల్యాండ్ అయ్యాడు. లిఫ్ట్లో కిందకి తన ఫ్లోర్కి వచ్చి తన పిఏని పిలిచి, నిన్న ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి అబ్బాయి వచ్చారా అడిగాడు సూర్య బేస్ వాయిస్తో. ఎస్ సార్, వాళ్ళు ఆల్రెడీ వచ్చి అరగంట అయింది అన్నాడు అతను. ఓకే, వాళ్ళని పిలు అనగానే అతను బయటికి వెళ్ళి శ్రీనిక ఇంకా అమర్ ఇద్దరిని పిలిచాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. శ్రీనిక సూర్య వైపే అడ్మైరింగ్గా చూస్తూ ఉంది. గుడ్ మార్నింగ్ సార్ నవ్వుతూ విష్ చేసింది శ్రీనిక. ఎందుకో శ్రీనిక నవ్వు చూస్తూ ఉంటే ఆ నవ్వులో ఎలాంటి కల్మషం కనిపించడం లేదు సూర్యకి. తనకి కూడా తెలియకుండానే గుడ్ మార్నింగ్ విష్ చేశాడు సూర్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, రండి, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అంటూ చెప్పగానే ఇద్దరు కూర్చున్నారు. సో మీకు మేనేజర్ మొత్తం చెప్పినట్టున్నారు. మీరు ఈ ప్రాజెక్ట్లో నాతో కలిపి వర్క్ చేయాల్సి వస్తుంది, మీ ఇద్దరు. అండ్ నేను ఈ ప్రాజెక్ట్లో మనం ముగ్గురం మాత్రమే ఉంటాము, ఓకేనా? ఇద్దరి వైపు చూస్తూ అడిగాడు. ఓకే సార్ చెప్పారు ఇద్దరు హుషారుగా. నేను ప్రెజెంట్ ఆఫీస్కి రావడం లేదు, నేను వేరే ప్లేస్లో ఉండే వర్క్ చేస్తున్నాను. మీ ఇద్దరికి కూడా నాతో పాటు అక్కడికి రావాల్సి వస్తుంది. అండ్ మీ శ్రీనిక, మీరు భయపడడానికి ఏమీ లేదు. ఆ ఇంట్లో నా వైఫ్ కూడా ఉంటుంది, సో మీరు నిరభ్యంతరంగా రావచ్చు. శ్రీనిక మళ్ళీ ఇబ్బంది పడుతుందేమో అన్న ఉద్దేశంతో ముందుగానే చెప్పాడు సూర్య. ఓకే సార్ చెప్పారు ఇద్దరు. అయితే మనం ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక బయలుదేరుతాం. మీరు వెళ్ళి మీ బిలాంగింగ్స్ లైక్ మీకు కావాల్సిన వస్తువులు అండ్ బట్టలు ప్యాక్ చేసుకొని రండి. అండ్ ఇద్దరు ఆర్ఫన్స్ కదా డౌట్గా అడిగాడు సూర్య. అవును సార్ అన్నారు ఇద్దరు ఒకేసారి. సరే, వెళ్ళి జాగ్రత్తగా రండి అంటూ వాళ్ళని పంపించేశాడు. ఇంకో అరగంటకి ఆఫీస్ దగ్గరికి వచ్చారు త్రిపుర సుందరి దేవి గారు అలాగే కావ్య. రిసెప్షనిస్ట్ వాళ్ళని ఆపి అపాయింట్మెంట్ ఉందా అని అడగడంతో ఇద్దరూ లేదు అని చెప్పారు. ఆవిడ వెంటనే సూర్యకి కాల్ చేసింది. హలో సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో ఇద్దరు వచ్చారు సార్. వాళ్ళ పేర్లు బాల త్రిపుర సుందరి దేవి అండ్ కావ్య అంట సార్. వాళ్ళని పంపించమంటారా అడిగింది ఆమె. అత్త కావ్య ఎందుకు వచ్చారు అనుకుంటూ, సరే పంపించండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. మీరు వెళ్ళండి మేడం అంటూ వాళ్ళు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది రిసెప్షనిస్ట్. ఒక 5 నిమిషాలకి సూర్య క్యాబిన్లోకి వెళ్ళారు త్రిపుర సుందరి దేవి గారు అలాగే కావ్య. అత్త ఏమైంది? మీరు ఫోన్ చేసుంటే నేనే వచ్చేవాడిని కదా, మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఎందుకు రావడం అడిగాడు సూర్య సుందరీదేవి గారిని చూస్తూ. ఏం లేదు నాన్న, అక్షర ఎలా ఉంది? తను బాగానే ఉంటుంది అని తెలుసు, కానీ తల్లి మనసు ఉండబట్టలేకపోతుంది నా కూతుర్ని చూడకుండా. నువ్వు మళ్ళీ తనని ఎప్పుడు తీసుకొని వస్తావు? అత్త, దానికి కొంచెం టైం పడుతుంది, అంతవరకు మరి తప్పదు.
నా అంచనా ప్రకారం మావయ్య శత విధాలుగా ట్రై చేస్తున్నాడు బయటకి రావడానికి. వద్దు బాబు, వాడు బయటికి రావడానికి వీల్లేదు అన్నారు సుందరీదేవి గారు. లేదత్తా, నేను బయటకి రానివ్వను. అది వాళ్ళ నాన్న కోసం గోల చేస్తుంది. దాన్ని చూసి నువ్వు కరగొద్దు. దానికి తండ్రి అంటే పంచ ప్రాణాలు. కానీ దానికి తన తండ్రి నిజస్వరూపం తెలియదు కదా. నాకు అర్థమవుతుందత్తా, అందుకే నేను దానికి నిజం చెప్పడం లేదు చెప్పాడు సూర్య. కావ్య కూడా కొంచెం సేపు సూర్యతో మాట్లాడి ఇక ఇద్దరూ కలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రంకి అక్కడికి చేరుకున్నారు శ్రీనిక ఇంకా అమర్ ఇద్దరు. మీరు రెడీగానే ఉన్నారు కదా అడిగాడు సూర్య ఇద్దరి వైపు చూస్తూ. ఎస్ సార్ అన్నారు ఇద్దరు ఒకేసారి. కానీ అమర్కి మాత్రం ఎందుకో కొంచెం డౌట్గా అనిపిస్తుంది. అయినా ఇలా మమ్మల్ని వేరే ప్లేస్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అమర్. అమర్ ఆలోచనల్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సూర్య. ఇక కొద్దిసేపటికి సూర్య ఆఫీస్ టెర్రస్ పైన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడంతో ముగ్గురు తిరిగి ఐలాండ్కి స్టార్ట్ అయ్యారు. సార్, ఇప్పుడు మనం వెళ్ళేది ఐలాండ్కా? కొంచెం ప్లేన్ కిందకి దిగుతూ ఉంటే చుట్టూ చూస్తూ అడిగాడు అమర్. ఎస్ అమర్ అన్నాడు సూర్య ఎలాంటి భావం లేకుండా. ఎందుకో కొంచెం భయం స్టార్ట్ అయింది తనలో. కానీ శ్రీనికాకి మాత్రం ఏదో తెలియని ధైర్యం. తన కాలేజ్ డేస్ నుంచి బిజినెస్ ఫీల్డ్లో ఉన్న సూర్యాని చూస్తూ తనని రోల్ మోడల్గా తీసుకొని తన గోల్ పాత్ సెట్ చేసుకుంది. అలాంటిది ఇప్పుడు సూర్యతో కలిసి ప్రాజెక్ట్లో వర్క్ చేయడం అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. ఆ ఆనందంలోనే మిగతావన్నీ మర్చిపోయింది శ్రీనిక. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యాక ముగ్గురు కిందికి దిగారు. అక్కడ వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ తప్పితే పక్కన దరిదాపుల్లో ఏమీ లేకపోవడంతో ఇంకొంచెం భయం పెరిగింది. అమర్ భయం చూస్తూ ఉంటే అస్సలు నవ్వు ఆగలేదు సూర్యకి. శ్రీనిక ఆడపిల్ల అయ్యుండి ఇంత ధైర్యంగా వస్తుంటే వీడు మాత్రం ఆడపిల్ల కంటే ఘోరంగా భయపడుతున్నాడు అనుకుంటూ నవ్వుకుంటూ కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు. డోర్ ఓపెన్ చేసింది అక్షర. వచ్చేసావా బావా అంటూ వెనక్కి చూసింది. వెనుక అమర్ ఇంకా శ్రీనిక నిలబడి కనిపించడంతో బావా వీళ్ళెవరు ప్రశ్నిస్తూ అడిగింది. ఇక నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఈ అమ్మాయి పేరు శ్రీనిక అండ్ తన పేరు అమర్. అమర్, శ్రీనిక, షీఈ్ మై వైఫ్ అక్షర పరిచయం చేశాడు ఇద్దరికి. హాయ్ నవ్వుతూ ఇద్దరిని విష్ చేసింది. అక్షరాని విష్ చేశారు ఇద్దరు. అక్కడ తనని చూశాక కొంచెం ధైర్యం కలిగింది అమర్కి. ఏమైంది అమర్, నౌ ఫీలింగ్ బెటర్? నవ్వు ఆపుకుంటూ అడిగాడు. సారీ సార్, కొంచెం టెన్స్డ్గా ఫీల్ అయ్యాను చెప్పాడు అమర్. సరే అంటూ ఇద్దరికి రూమ్స్ చూపించి ఫ్రెష్ అవ్వండి, రేపటి నుంచి మన వర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ కోడింగ్ లాంగ్వేజ్. మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసేది ఆ లాంగ్వేజ్లోనే. సో కొంచెం బేసిక్స్ నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను రేపు చెప్తాను అంటూ ఇద్దరిని పంపించేశాడు. బావా ఎవరు వాళ్ళిద్దరూ? అయినా వాళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? సూర్య వైపు చూస్తూ ప్రశ్నించింది. వాళ్ళు కొత్తగా మన కంపెనీలో జాయిన్ అయిన ఎంప్లాయీస్. యాక్చువల్లీ నేను ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, సో వాళ్ళిద్దరూ నా టీం. అండ్ నేను ఆఫీస్లో ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉంటావు. డైలీ ఇంత దూరం ట్రావెల్ చేయడం నా వల్ల కాదు. సో ఐ థాట్ వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొస్తే బెటర్గా ఉంటుంది అని. అవునా అంటూ సూర్యతో మాట్లాడుతూ ఉంది అక్షర. అయినా నా కోసం తినడానికి ఏం చేసావు? బాగా ఆకలిగా ఉంది. అయితే ముందు ఫ్రెష్ అయ్యిరా, ముగ్గురు ఏమైనా తినడానికి చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది అక్షర. వెళ్తున్న అక్షర వైపే చూస్తూ నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు సూర్య. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. సెల్లో కూర్చుని ఉన్న భూపతి గారి దగ్గరికి వచ్చాడు కానిస్టేబుల్. ఈ సదరు భూపతి ఎవరో గుర్తున్నారా? అదేనండి మన అక్షర గారి నాన్నగారు. ఎవరు అడిగాడు భూపతి కోపంగా. ఏమో నాకేం తెలుసు, నిన్ను కలవడానికి అంటున్నాడు, వెళ్ళు అంటూ డోర్ ఓపెన్ చేసి అతన్ని తీసుకుని వెళ్ళాడు. భూపతి ఎదురుగా ఉన్న అతని వైపు చూస్తూ, ఎవరు నువ్వు? నాతో నీకేంటి పని? నేనెప్పుడూ చూసినట్లేదు నిన్ను. నేనెవరో నీకు తెలియదు భూపతి, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ప్రెజెంట్ నీకు సహాయం చేయడానికే వచ్చాను చెప్పాడు అతను. నాకు సహాయం చేస్తే నీకొచ్చే లాభం ఏంటి? డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు భూపతి.
వాటి గురించి మనం ఇక్కడ కాకుండా తర్వాత మాట్లాడుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. నేనేదో విధంగా బయటకు తీసుకొస్తాను. రేపు నా లాయర్ వచ్చి మాట్లాడతాడు. కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. అలాగే అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భూపతి. అతను కూడా కన్నింగ్ నవ్వు ఒకటి నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటి అంటే అప్పటి వరకు జరిగిందంతా చాటుగా ఉండి నిలబడి విన్నాడు ఒక కానిస్టేబుల్. భూపతి అతను ఇద్దరూ వెళ్ళిపోయాక వెంటనే అక్కడి నుంచి జైలర్ దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పాడు. గుడ్, ఇలాగే అతని మీద కన్నేసి ఉంచు అంటూ వెంటనే సూర్యకి కాల్ చేశాడు. ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వచ్చిన సూర్య మొబైల్ రింగ్ అయింది. ఎవరు అనుకుంటూ స్క్రీన్ వైపు చూసేసరికి జైలర్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటే ఇతనెందుకు కాల్ చేశాడు అనుకుంటూ నొసలు చిట్లించి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సార్, నేను జైలర్ని. చెప్పండి, ఏంటి ఇలా కాల్ చేశారు? అది ఇందాకే ఎవరో వ్యక్తి వచ్చి భూపతిని కలిశాడు. అవునా, ఎవడాడు? ఏమో సార్, ఆ డీటెయిల్స్ నాకు తెలీదు. కానీ భూపతితో మాత్రం అతన్ని ఎలాగైనా బయటికి రప్పిస్తాను అని రేపు అతనికి సంబంధించిన లాయర్ వస్తాడు, కోఆపరేట్ చేయమని చెప్పాడంట. అవునా? మీ జైల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, నాకు ఒకసారి ఆ వ్యక్తి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావాలి. అలాగే సార్, ఒక హాఫ్ అన్ అవర్లో మీకు వాట్సాప్ చేస్తాను అన్నాడు అతను. ఓకే అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేశాడు సూర్య. ఇంతకీ ఆ మనిషి ఎవరై ఉంటారు అనుకుంటూ ఆలోచిస్తూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.